సతియును గుణవతియు ప్రజావతియు ననువ్రతయునైన వనిత నవజ్ఞాన్విత దృష్టి జూచునతి దుర్మతికి హముం బరము కలదే మతి బరికింపన్ మతిన్ బుద్ధియందు పరికింపన్ ఆలోచింపగా సతియున్ పతివ్రతయును గుణవతియున్ గుణవంతురాలును ప్రజావతియున్ సంతానవతియును అనువ్రతయున్ అనుకూలవతియును అయినటువంటి వనితన్ స్త్రీని అవజ్ఞాన్విత దృష్టిన్ అవజ్ఞ ప్లస్ అన్విత దృష్టిన్ తిరస్కార దృష్టితో చూచేటువంటి అతి దుర్మతికిన్ మిక్కిలి దుష్టబుద్ధి కలవానికి ఇహమున్ ఈ లోకంలోను పరమున్ పరలోకంలోనైనా స్వర్గంలోకంలో కూడా కలదు ప్లస్ ఏ సుఖము ఉంటుందా ఉండదు, అతడు బ్రతికినా చచ్చినా సుఖపడలేడని దీని భావం. బుద్ధితో బాగా పరిశీలిస్తే పతివ్రత గుణవంతురాలు సంతానవతి అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూచే మిక్కిలి దుష్టబుద్ధి కలవానికి ఇహపరలోక సుఖాలు రెండు ఉంటాయా ఉండవు అని భావం. రెండింటికి చెడ్డ రేవడు అవుతాడని దీని యొక్క భావం. నన్నయ్య గారికి రుచిరార్థ సూక్తి నిధి అని పేరు. ఈ పద్యము నన్నయ్య గారి రుచిరార్థ సూక్తులలో ఒకటి. గృహిణి అయిన భార్య యొక్క ప్రాశస్త్యాన్ని గురించి ఈ పద్యంలో చెప్పబడింది.